బీజేపీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కుక్కర శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి సార్, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో బాగా హీట్గా ఉన్నాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎటు చూసినా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ మీదే ఆధారపడి ఉంది ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ముందుగా జై హింద్ ఛానల్ నమస్కారం. మా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6వ తేదీ వాజ్పేయి గారు అద్వానీ గారి యొక్క ద్వయంతో ఏర్పాటైంది. ఈ సందర్భంగా దేశంలో 2 సీట్ల నుంచి మేము 303 సీట్లకి ఇండివిజువల్గా రావడం ఒక పెద్ద అద్భుతమైన అంశం. ఈ సందర్భంగా మీకు కూడా మా తరఫున శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి ప్రధానంగా జై హింద్ ఛానల్ వారికి, మీ ఛానల్ పేరు చక్కగా దేశీయత మీద జై హింద్ అనే టైటిల్ ఎక్సలెంట్, ధన్యవాదాలు. ఏంటంటే సార్, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటటువంటి ఈ రెండు, అంటే ఒకటి కాదు అది ప్రాంతీయ ఛానల్ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా అలా ఆడుకుంటాయి. అక్కడ జనాలందరూ చాలా గట్టివాళ్ళు, పౌరుషం ఉన్నారు. పౌరుషాలకి పుట్టిన పురిటిగడ్డ పల్నాడు ప్రాంతం. దీన్ని ఏం చేశారంటే అక్కడ అనేక మందిని విభజించి కులాల వారిగా రెచ్చగొట్టి విభజించి ప్రధానంగా వైసీపీ వచ్చిన తర్వాత గందరగోళం చేసింది. ఇంక వేరే ఏంటంటే మాస్ అనేటువంటి ఒక భావం అక్కడ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ అది కాదండి. పల్నాడు అవేర్నెస్ ఉన్న ప్రాంతం. మా బీజేపీకి ఎందుకు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైంది మోడీ గారి యొక్క చరిష్మా కానీ, భారతీయ జనతా పార్టీ జాతీయ భావం ఉన్నవాళ్ళు చాలా మంది పెరిగారు, ఓటర్స్ పెరిగారు, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. దీన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏలు వీళ్ళు పొత్తు కలిశారు, తెలుగుదేశం జనసేన. ఇప్పుడు మా ఓట్ బ్యాంక్ ఏంటి 8.8% అనేటువంటి ఒక భావజాలం నుంచి 10% మా ఓట్ బ్యాంక్ పెరిగింది. ఈ ఫ్యాక్ట్ అది మీ కంటికి కనిపించేంత టెక్నికల్ సాంకేతిక కారణాలు కాదు, ఇది సంఖ్యా సిస్టం కాదు, జనాల వాతావరణం పెరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వైసీపీ ప్రాబ్లం ఏంటంటే ఎట్లా ఒకటి మమ్మల్ని కలవకుండా చేయాలని సుప్రయత్నం చేశారు. ఇది నాట్ ఓన్లీ పల్నాడు, ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న తెలుగుదేశం జనసేన మాతో కలవకూడదని వాళ్ళు చేయని ప్రయత్నం, వాళ్ళ యొక్క సొంత ఛానల్స్ కొట్టనటువంటి ధమాకి ఇంకోట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మాకు జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతం అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో అనేక అభిప్రాయ భేదాలతో విడిపోవడం, వాళ్ళందరూ మళ్ళీ ప్రతిపాదనలు పెట్టారు. మేము బీజేపీతో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అంటే చాలా ముఖ్యం, అండర్లైన్ చేసుకోవాలి. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అతిపెద్ద భారత్ ఇవాళ వరల్డ్ జనాభాలో అతిపెద్ద బీజేపీ ఇక్కడ ఉండటం అనేది దేశం గర్వపడాల్సిన విషయం. దీని నుంచి విడిపోవడం వీళ్ళు చేసిన తప్పు. గతంలో 2018లో మన నుంచి విడిపోవడం అనేక కారణాలు, అభిప్రాయ భేదాలని, వ్యక్తిగత రకరకాలుగా ఆలోచన చేశారు. మళ్ళీ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బీజేపీ దగ్గర ప్రయత్నంలో భాగంగా కలవడం జరిగింది. ఈ కలవడానికి ముందు వైసీపీ అనేక రకమైనటువంటి దొంగతిరుడు వ్యవహారాలు, బురద కొడతాం, సిగ్గు లేదా ఎగ్గు లేదా, వాళ్ళకి ఇంకా అసలు ఇది తెలిస్తే మళ్ళీ బలోపేతమై ఎక్కడ వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేదేమో మా పరిస్థితి ఏంటి, ఆందోళన రకరకాల విన్యాసాలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూస్తానున్నాగా, పవన్ కళ్యాణ్ మీకు తెలియదు కాదు. దీనిలో భాగంగానే కలిసినాయి. ఈ కలిసినటువంటి తరుణంలో ఎందుకు కలిసింది అని అంటే ఒకటే ముద్దు గుర్తు, మా మీద ప్రేమో లేకపోతే మా మీద ఇంకోటి కాదే, నరేంద్ర మోడీ గారి చరిష్మా ఊహకన్న విధంగా ఆయన ఇప్పుడు బీజేపీ యొక్క సిద్ధాంతాలని చేసుకుంటూ దానికంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది మోడీ గారు. అపారమైనటువంటి, అంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన ఒకే తాడిపై వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆల్రెడీ ఒకే తాడిపై వెళ్ళటం ఏంటి, ఆల్రెడీ మనకి శివరాత్రి రోజు ఎన్డీఏలో మాకు మిత్రపక్షాలకి చేరామని బహిరంగంగా మీడియా ముఖంగానే, అంటే మీ ఛానల్స్ అని మీదని కాదు, దేశవ్యాప్తంగా ఢిల్లీలోనే మీడియాకి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల కొంచెం మైనస్ అయింది టీడీపీకి అనేది ఒక ప్రచారం నడుస్తుంది. దాని గురించి ప్రచారం కాదు, ప్రచారం మీరే అన్నారు ప్రచారం అని. ప్రచారం ఎందుకనంటే పాపం బీజేపీ కలవడం వల్ల టీడీపీకి వెన్నుముకలాగా ఇప్పుడు సపోర్ట్ కాదు. టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అసలు తిరిగే పరిస్థితి ఉందా బీజేపీ కలవక ముందు? ఈ వైసీపీ దెబ్బకు వాళ్ళు చీమ చుట్టుకుమటి కొట్టి లోపలేస్తున్నారు. విషయం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు రోడ్డు మీదకి వస్తే చీమ చుట్టుకుమంటే ఇక్కడ రాజధాని రైతుల విషయం కానీ ఆ మహిళల విషయం చూసాం. ఒకటేంది సార్, అసలు టీడీపీ వాళ్ళకి ఏదైనా గొడవ అయితే టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళు కొట్టి
మళ్ళీ వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని కేసు పెట్టి లోపలించినటువంటి సందర్భాలు ఉన్నాయి, రిమాండ్ పంపే సందర్భాలు ఉన్నాయి. సో టీడీపీ వాళ్ళ జోష్గా నాకు బీజేపీ అండుందని చెప్పేసి ఎన్డీఏలో భాగస్వామ్యాన్ని అసలు వాళ్ళు ఎన్ని పూసలాగా మద్దతు దొరికింది వాళ్ళకి. ఎందుకని అనేక అంశాలు, ఒకటి కాదండి. వాళ్ళ ఎన్డీఏ కూటమి ఇప్పుడు బీజేపీ మీద కామెంట్ చేయమని ఎన్డీఏ కూటమి ఈజీ కాదు. టీడీపీ వాళ్ళు ఏంటంటే తెలియక కొంతమంది అంటే కామెంట్ చేయట్లేదు అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. 2014 ఎలక్షన్లో ఇదే కూటమితో వచ్చారు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే కదా ఒక టీడీపీ ఫామ్ చేసింది. అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని పాంప్లెట్లు వేసి జగన్మోహన్ రెడ్డి మీరు పంచినట్టుగా సభలో చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలతో పోల్చుకుంటే ఇప్పుడు మేనిఫెస్టోలో 100కి 90% ఎప్పుడు కూడా నెరవేర్చడానికి బీజేపీ ఎప్పుడు కూడా జాతీయ భావాలతోనే మా మేనిఫెస్టోలు ఉంటాయి. ఇక్కడ ప్రాంతీయ అప్పటికి మేము 2014లోనే మళ్ళీ టీడీపీ మధ్యలో విడిపోయి తర్వాత మళ్ళీ 14లో పొత్తు పెట్టుకోవడం జరిగింది. లోకల్ గా వాళ్ళకి కొంత మాకంటే కూడా వాళ్ళకి కొంచెం క్యాడర్ బలం ఉంది కాబట్టి అది ఇది సంఖ్యాపరంగా మామూలు సిద్ధాంతాల పరంగా అయితే 100% బీజేపీనే 100% కరెక్ట్. వాళ్ళు మేనిఫెస్టో పెట్టవచ్చు, దాంట్లో కొన్ని ఒక 30-35% అమలు అవ్వచ్చు. కానీ బీజేపీ స్వయంగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ ఏంటంటే కూటమిని నమ్మొద్దు, మీరు మీకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు లాస్ట్ మీకు చేయలేదు, ఇప్పుడు ఎలా రేపొద్దున ఎలా చేస్తారు, మీకు చేయరు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. కూటమి నమ్మొద్దు అనేటువంటి మాట ఆయన మాట్లాడటం సహజంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి మేము ప్రత్యర్థులు లేనప్పుడు కూటమి నమ్మొద్దు అని 100% జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదే అతను ఆ దిశగా అడుగులు వేయాలి. అసలు మీరు అతని ప్రచారం అదే. ఎందుకని కూటమి నమ్మొద్దంటే తెలుగుదేశాన్ని ఏమో తిడతాడు, జనసేన తిడతాడు, బీజేపీ దగ్గర గురించి మోడీ గారు అంటాడు. మోడీ గారు భయం. ఎందుకని అవినీతి లేని వ్యక్తి, చాలా భయం ఉంది తనకి. భయం ఏంటంటే ఏమాత్రం తప్పుడు కామెంట్ చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి. కారణం ఏంటి? వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వైసీపీ నాయకులు. ఎందుకనంటే మా దగ్గర చెప్పడానికి ఏం లేదు, కరప్షన్ లేదు, 78 శాఖల్లో అవినీతి లేదు, 78 శాఖల్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు, 11 మంది ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారు. మరి ఇంత ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం నువ్వు ఇక్కడ అవినీతి కుంభకోణాలు. అసలు జగన్మోహన్ రెడ్డి మా గురించి కామెంట్ చేసే స్థాయి లేదండి. ఎందుకు చెప్పాలి? నీకు మేనిఫెస్టో పక్కన పెట్టండి. ఈ రాష్ట్ర సీఎం అండి, సీఎం అయిపోయింది సార్. ఇప్పుడు అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీద సీఎం అనేది అసలు అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే కూడా అమలైందో 13వ తేదీ అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. రెండో పాయింట్, అసలు నీకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఎందుకు అర్హత లేదని అడిగారు కాబట్టి చెప్తున్నాను. నువ్వు మేనిఫెస్టోలో రాజధాని తను ఇచ్చిన మేనిఫెస్టోలో రాజధాని మారుస్తానని చెప్పాడా? 3 రాజధానులు పెడతానని చెప్పాడా? 33,000 ఎకరాలు రైతులు పొలాలు లాక్కుంటివి. ప్రభుత్వం ఎవడైనా ప్రభుత్వమే కదా. దానికి అనుసంధానంగా 100 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి కొన్ని వందల గ్రామాలు దెబ్బతినిపోయి వీళ్ళ దెబ్బకి, వైసీపీ దెబ్బకి. దానికి ఎవడు సమాధానం చెప్పాలా? అసలు నువ్వు కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటి? మేము మేనిఫెస్టోలో ఇచ్చింది ఏదైతే ఇచ్చామో అది మేము నెరవేర్చాం, మేము చేసాం, చూపించాం అని చెప్పి అది. అసలు మీరు మేనిఫెస్టోలు మెరుస్తా ఉన్నాము. నీ మేనిఫెస్టో సంగతి అట్లా పెట్టి నీ మేనిఫెస్టోలు లేని విషయాలు ఈ రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేసి నీకు ఇచ్చిన అవకాశం 151 మందికి ఇస్తే నీ బూతుల మంత్రులు, నీ బూతుల అమాత్యుల మంత్రులు ఇచ్చి నీ పప్పు బెల్లాలాగా ఇష్టం వచ్చినట్టు పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేసి ఇవన్నీ మేనిఫెస్టో చెప్పారా? నేను చెప్పాను దాకా మీకు మేనిఫెస్టోలో 100% కనుక కూటమి ఉమ్మడిగా రిలీజ్ చేసి ఉంటే దాన్ని అమలు చేసేదానికి మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం వస్తే మెజారిటీ సీట్లు రావచ్చు, మాకు మెజారిటీ సీట్లు రావచ్చు. అయితే ఇక్కడున్న వాతావరణం తెలుగుదేశం మెజారిటీ సీట్లు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అమలు చేయడం కోసం మేము విశ్వ ప్రయత్నం చేస్తాం. అమలు చేపించే బాధ్యత తీసుకుంటాం ఎన్డీఏ. ఎందుకంటే మాతో మిత్రపక్షంగా వచ్చిన తర్వాత దాని బాధ్యత మేము కూడా తీసుకునే ఏర్పాటు ఖచ్చితంగా మేము భావిస్తాం. కానీ నీదది కాదు కదా. నువ్వు చెప్పింది ఒకటి, నేను తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటున్నాను, అసలు రాజధాని కట్టుబడి ఉన్నానని చెప్పేసి నీ యొక్క ఎంపీ నందిగం సురేష్ని అడ్డం పెట్టావు, లేకపోతే ఇంకో ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరు తెలిసిన మాకు తీసుకొచ్చి అంటగట్టావు. శ్రీదేవి నీ దగ్గర ఉందా? లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పక్కన పెట్టి మిగతా నాశనం చేసావు కదా. దీంట్లో ముఖ్యమైన విషయం సార్, బీజేపీ గనక ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోకపోతే, మరొకసారి చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డిని కాదు, చాలా మంది తెలియక జగన్కి మోహన్ రెడ్డి ఆదుకోవడం కాదు, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఏదైతే ఉందో ఫెడరల్ సిస్టంలో బీజేపీ కనుక ఆదుకోకపోతే నీ పథకం ఒక్కటన్నా నడిచిద్దండి. ఒక్క పథకం నువ్వు చెప్పేటటువంటి వీడియోలు, ఫోటోలు ఒక్కసారి పరిశీలిస్తే కృష్ణాజీ ఒక్క పథకం కూడా నడవదు. మేము ఇచ్చిన పథకాలన్నీ నువ్వు బొమ్మలు మార్చుకొని, స్టిక్కర్లు మార్చుకొని, వీడియోలు పెట్టుకొని, గ్రాఫిక్స్ పెట్టుకొని పేర్లు వేసుకుంటున్నావు. దీనికి ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాం. మేనిఫెస్టోలో సంబంధం లేకుండా మా యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ ఎలా అయిందో
జాతీయ ఆహార భద్రతా పథకం కింద గరీబ్ కళ్యాణ్ యోజన, అన్న కళ్యాణ్ యోజన ఉంది కదా, పేదలకు ఇచ్చే ఉచిత బియ్యాన్ని ఈయన వీడియో పెట్టుకొని ఈయన ఇస్తున్నట్టుగా బియ్యం ఈయన పోస్తున్నట్టుగా ఫోటోలు వీడియోలు పెట్టి, అట్లా బియ్యం ఎవరేయండి? జాతీయ స్థాయిలో 5 రేషన్ బియ్యం, 1 నేషన్ 1 రేషన్. ఆ పథకం ఎవరిది? మరొకసారి 1 నేషన్ ఒకే జాతి ఒకే బియ్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉంటే జమ్మూ కాశ్మీర్లో బియ్యం ఇస్తున్నాను, అక్కడ మరి వైసీపీ ప్రభుత్వం లేదు. ఎవరు ఇస్తున్నాడు బియ్యం? మోడీ. ఆ పథకం మాదేగా, నీకే సంబంధం? బియ్యం వీడియో పెడతావు నువ్వు, జనాలు ప్రచారం చేస్తావా? కోట్లు పెట్టి ప్రచారానికి ఒక పేపర్లోకి. 2 జగన్ నీళ్ళు అని చెప్తున్నాడు కదా, మరొకసారి రాసుకోండి, ప్రజలకు తెలియదు ఇవి. చెప్పండి. జగన్ నీళ్లు అసలు ఇంటికి నీకు సంబంధం ఉందండి? అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పూర్తి డబ్బులు, మరొకసారి చెబుతాను, 1,80,000 రూపాయలు భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు జగన్ స్థలాలు మేమే ఇచ్చామని నీకు నీ స్థలాలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇస్తే గాలిలో కట్టలేక మేము. ఈ రాష్ట్రం హైవే చేయాలండి, హైవే ఎక్కడేస్తాం? ఎయిమ్స్ హాస్పిటల్ కడతాం, గాలిలో కట్టాలి మేము. ఇంకా అది మినిమం రెస్పాన్సిబిలిటీ రాష్ట్రాలది. పథకం మాది, నేను ఒక 10 కోట్లు డబ్బులు ఇచ్చాను సార్, నువ్వు ప్లేస్ లేదు, నాకు ప్లేస్ కొండ చూపించి 10 కోట్లు డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి నిర్ణయించుకోవాలి మీది. నేను ఒక లారీ బియ్యం ఇచ్చానండి, గాలిలో దింపాలి. ఇప్పుడు ఇచ్చింది ఏం కాదు, అది ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ ప్రభుత్వం దాంట్లో అనేక మార్పులు చేర్పులు చేసి జన అవసరాల కోసం అనేక మార్పులు చేసి దాన్ని ఆ ప్రభుత్వాలు వాళ్ళు కింద ప్రభుత్వం ఇస్తున్నాడని చెప్పాల్సిందే. నువ్వు జగనన్న ఇస్తున్నాడు, ఇప్పుడు గతంలో చంద్రన్న ఇవ్వలేదా, జగనన్న కాంగ్రెస్ ఇవ్వలేదా, బీజేపీ ఇవ్వలేదా? ఈయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆ మెరుగైనటువంటి పథకాలని చెప్తే అదే ప్రభుత్వాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చే పథకానికి జగన్ నీళ్ళని బోర్డు పెడతావా? నీ అక్షరాలను తాటికి అదేంత అక్షరాలా? మా అక్షరాలు చీమలాగా పెడతావా కనపడకుండా? అంత దొంగచాటు వ్యవహారం అంటే మీకు తెలియాలి. ఎందుకంటే మీడియాకి తెలియకపోతే, ప్రజలకు కూడా తెలియకపోతే ఈయన ఒక బుట్టలో పడిపోతారు. జనానికి కూడా సార్, ఎందుకంటే తెలియాలి కొన్ని విషయాలు. 3 ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు కూడా పోసిన ఇన్ఫర్మేషన్ ఉండదు. సచివాలయాలు కట్టాడు ఈయన, పెద్ద సచివాలయాన్ని గొంతు దించుకుంటున్నాడు మీటింగ్ లో. సచివాలయాలకు ఇచ్చిన ప్రతి సొమ్ము, ప్రతి పైసా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. 100% అడగండి, ఎంఆర్ఓ అడగండి, మేము చెప్పటం కాదు. సచివాలయాలు కట్టిన సొమ్ము ప్రతి పైసా, నరేగా పథకం, ప్రధానమంత్రి మన మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కట్టినటువంటి డబ్బులతో సచివాలయాలు కట్టారు. ఈ సచివాలయాలను పేపర్లు తప్ప ఇంకోటి చెప్పట్లా. 4 రైతు భరోసా కేంద్రాలు కట్టారు కదా, రైతు భరోసా కేంద్ర డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం కట్టించింది. మరొకసారి అండర్లైన్ చేసుకోండి. ఈయన పెద్ద గొప్పగా చెబుతున్న పథకాలు ఎవరై? 1 నేషన్ 1 రేషన్ మాది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. జగన్ నీళ్ళు మొత్తం డబ్బులు మేము వేస్తాం, క్వశ్చనే లేదు దీంట్లో, నీకు సంబంధమే లే. 3 సచివాలయ డబ్బులు మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం. నువ్వు ఎవరు అండి? రైతు భరోసా కేంద్రాలు ఎవరయ్యండి? మావి, ఎన్డీఏ ప్రభుత్వం. 5 ఇంకోటి చాలా కీలకం, హెల్త్ క్లినిక్స్ అని కట్టారు గ్రామాల్లో, విలేజ్ క్లినిక్స్, మొత్తం డబ్బులు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఉంది. 5వ పథకం. ఈ పథకం ఎవరి డబ్బులు? దాని మీద మీరు చూసారా? మీరు సచివాలయాల మీద స్టిక్కర్లో ఇది బ్రౌన్ కలర్, ఇటుక బిళ్ళ కలర్ లో ముగ్గులు వేసి ఉంటాయి. సొమ్మేమో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నారా? సోకేమో నీ బొమ్మలు వేసుకుంటావా? సొమ్మేమో నరేంద్ర మోడీ, సోకేమో జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బొమ్మ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి కోటేయాలా, బొమ్మ వేసుకునే వాడికి? డబ్బులు ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి కోటేయాలా? ఇంకోటి రైతు చాలా కీలకం, మీకు తెలియాలి కూడా. రైతు భరోసా డబ్బులు అని చెప్పి వేస్తున్నాడు ఈయన. దాని పేరు కిసాన్ సమ్మాన్ నిధి. 13,500 ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు మొత్తం ఈయన సొమ్ము కాదండి. 6,000 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇస్తాం, 7,500 ఈయన డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. అంటే మీకు ఎన్డీఏ ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇప్పుడు గెలిచినాయి, కానీ టోటల్ గా గడిచిన 10 సంవత్సరాలుగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏది ఉందో, జాతీయ కూటమి ఏదైతే ఉందో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి, ఈ కూటమి ఇచ్చే డబ్బులు, ఈ మా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఓటు ఎందుకు వేయాలండి? ఇల్లు తీసుకుని ఎస్సీ ఎస్టీ ఏదైతే చెప్పారో సంక్షేమ పథకాలు నా బాట సంక్షేమం బాటే అంటున్నాడు. అంటే మేము ఇచ్చిన పథకాలు, మా పథకాలను నువ్వు సంక్షేమం వాడుకుంటూ ప్రచారం చేసుకుని అబద్ధాలు చెప్తున్నావు. నేను విన్నాను, ఎక్కడ మైదుకూరు, అదే అక్కడ మేదరమెట్ల సభలో విన్నా నేను, సిద్ధం సభలో. అసలు నువ్వు చెప్పి మొత్తం కూడా నేను కళ్ళ ముందు ఆ రోజు లైవ్ చూస్తున్నా. నువ్వు చెప్పే నీ పథకాలు నా యొక్క అక్కచెల్లెలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెబుతా ఉన్నావే. జగన్ ఇల్లు కట్టించా నేను 1,00,000 మందికి అంటున్నావే. ఏ రాష్ట్రానికి ఎవరైనా ఇల్లు మీ రాష్ట్రానికి ఇస్తే నువ్వు కట్టించిన ఇల్లు ఏంటండి? వాళ్ళ జనానికి హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లుని
చాలా తక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేశావు. ఎందుకు నువ్వు చేస్తున్నావు? తప్పు మీది. మా ఇళ్లను నువ్వు పేరు పెట్టుకొని ప్రచారం జనం మీరు నేను చెబుతున్నానంటే తెలుసుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. మేము కులం చూసి బియ్యం ఇవ్వలేదండి. మరొకసారి ఈ కులాల వారి విడగొడుతున్నాడు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు. కులం చూసి మేము బియ్యం ఇవ్వలేదే, కులం చూసి ఇల్లు ఇవ్వలేదే, కులం చూసి సచివాలయాలు డబ్బులు ఇవ్వలేదే, గ్రామాన్ని చూసి రైతు భరోసా డబ్బులు కులం చూసి వేయట్లేదే. మోడీ డబ్బులు 2000 పడుతున్నాయి చెబుతున్నావు కదా, మోడీ డబ్బులు 2000 పడుతున్నాయి. సంవత్సరానికి 3 సార్లు కులం చూసి ఇవ్వలేదే, బీసీ ఎస్టీ మైనారిటీని ఇవ్వలేదే, రైతులని ఇచ్చాం కదా. మరి నీ యొక్క హంగేం సార్? చివరికి సార్ అసలు ఇవన్నీ ఇవ్వకపోతే నీ ప్రభుత్వం నడవదు. ఎంత దౌర్భాగ్యం అంటే కృష్ణాజీ, చాలా మీకు చెప్తున్నాం. పంచాయతీలకి మేము డైరెక్ట్గా సర్పంచులకి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తా ఉంటే పంచాయతీ డబ్బులు మొత్తం పప్పు బెల్లాలాగా నీ 100 మాదగలకు నీ ఖర్చులకు వాడుకొని పంచాయతీలకు కరెంటు బిల్లు కట్టకపోతే చాలా పంచాయతీ కరెంటు బిల్లు కట్ చేశారు సార్. ఆ దృష్టికి తీసుకొచ్చారు పంచాయతీరాజ్ వ్యవస్థ. మళ్ళీ మేము కొద్ది రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి నేరుగా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అకౌంట్ లింక్ చేసి వాళ్ళని బతికిస్తుంది. ఇతను చేసిన దుర్మార్గాలు ఒకటి కాదు. ప్రభుత్వం పడిపోతే తీవ్రమైన భారీ మూల్యం చెల్లించుకోవాలి వైసీపీ చేసిన రాజకీయాలపై. నువ్వేం చేసావు? డెవలప్మెంట్ ఇండస్ట్రీ వచ్చిందండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బతకడానికి ఎంప్లాయీస్ ఉద్యోగాలు కంపెనీలు ఉన్నాయండి, వలసపోయే వాళ్ళు ఆపగలిగే దమ్ము మీకు ఉందండి. నువ్వు ఏం చేసావని నీ ప్రజలు ఓటేయాలా? నీ పథకాలు ఇంకా చెప్పాలి మీకు. గ్రామాల్లో నాడు నేడు ఎంత పెద్ద ప్రచారం చేస్తున్నాడు ఈయన. మైదుకూరు మేదరమెట్ల సభ 10 లక్షల జనాభా వచ్చారని చెబుతున్నాడు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నాడు నేడు స్కూల్ డబ్బులు ఎవడేయండి? అదనపు తరగతి గదులు కట్టి వాడి మీద బోర్డులు పెట్టి వాటి అద్భుతంగా అలంకారం చేసి తీర్చిదిద్దిన డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. సర్వశిక్ష అభియాన్ కింద ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులు కూడా మీరు మాయం చెప్పుకుంటున్నారు. మీరు నాడు నేడు స్కూళ్ళ కింద ఎవరు డబ్బులు అయ్యి? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు. నాడు నేడు డబ్బులు మాయి బొమ్మనేది, జగనన్న ఇల్లు మాయి బొమ్మనేది, సచివాలయాల డబ్బులు మాయి బొమ్మనేది, రైతు భరోసా డబ్బులు మాయి బొమ్మనేది, విలేజ్ హెల్త్ క్లినిక్స్ డబ్బులు మాయి బొమ్మనేది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. తెలుసు ప్రజలకు కూడా చెప్పేవాళ్ళు. ఎందుకని? మాకు ఇక్కడ ఇంకా వాతావరణం గవర్నమెంట్ ఏర్పాటు చేసినంత వాతావరణం పూర్తి స్థాయి బలోపేతం అవ్వాల. మేము మీకు అది కూడా సందర్భంగా చెప్పాలి కృష్ణాజీ. వికసిత భారత్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ ఎండిఓ ద్వారా 17 మంది అధికారుల ద్వారా మేము వికసిత భారత్ సంకల్ప యాత్రని గ్రామాల్లో ప్రచారం చేశాం. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కింద చేశారు. నేను చెప్పిన విషయాలు మొత్తం ఎంఆర్ఓ ఎండిఓలు 17 డిపార్ట్మెంట్లు చెబుతా ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో నేను చెప్పడం కాదు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున నిర్వహించింది నరేంద్ర మోడీ. నవంబర్ 15 ఒక ఆదివాసి బిర్సా ముండా జన్మదిన రోజున ఆ యొక్క కార్యక్రమానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టాడు. బిర్సా ముండా జన్మదిన రోజున ఆ దేశవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటన చేస్తే పల్లెటూరు ప్రజలు నోరెళ్ళు పెట్టుకుని ఆలోచిస్తారు. ఇన్ని పథకాలు బీజేపీ ఇస్తుందా? బియ్యం కానీ, ఆహార భద్రత కానీ, బియ్యం కానీ, ఇల్లు కానీ ఇన్ని ఇస్తుంటే మాకు తెలియదండి అన్నారు. ఇంకా దురదృష్టకరం చెప్పాను మీకు. ప్రెగ్నెన్సీ లేడీస్ మహిళలకి డెలివరీ అయితే 6000 రూపాయలు డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు కూడా ఏం ఇస్తున్న ప్రచారం చేశాడండి. డబ్బులు డెలివరీ అయితే ఆ మహిళలు వాళ్ళకి ఆ టైంలో ఖర్చులకు ఉండేని ఒక 6000 రూపాయలు డబ్బులు వేసాం అకౌంట్ కేంద్ర ప్రభుత్వం నేరుగా మాతృవందన యోజన పథకం కింద. ఆ డబ్బులు కూడా వీళ్ళు ఇస్తున్న ప్రచారం చేశారు. అవి కొన్ని పడతలేదు కదండి కొంతమందికి. అవి టెక్నికల్ కారణాలు పడకపోతే దాని బాధ్యత తీసుకుంటుంది డిపార్ట్మెంట్. కానీ ఖచ్చితంగా ఆ డబ్బులు ఏదైతే లబ్ధిదారులకు అందుతున్నాయో అది కూడా తన కిందకి వేసుకున్నాడు. తర్వాత 9వ పథకం వీళ్ళకి అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి గ్రామాల్లో. ఈ అంగన్వాడీ స్కూల్ నిర్మించే బాధ్యత అంగన్వాడీ పిల్లలకి పెట్టే పోషకాహారం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం పెడతాం. అంగన్వాడీ స్కూళ్ళు కట్టించడం కానీ, అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం కానీ, ఇంటింటికి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఇచ్చే పోషకాహారం, ఫార్టిఫైడ్ రైస్, పాలు, గుడ్లు, దాని తాలూకా ఆయిల్ ఇవన్నీ ఇస్తుంటే ఇవి కూడా అంగన్వాడీ మీద నేను ముద్ర వేశాడు. మళ్ళీ జగనన్న అని చెప్పేసుకున్నాడు. ప్రతిదా కందిపప్పు మీద కూడా ఈయన బొమ్మే, బియ్యం మీద ఈయన బొమ్మే. ఇది వాళ్ళు కూడా తెలియాలి గ్రామీణులకి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమాలు చేస్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డిని కాదని మీ కూటమికి ఎందుకు ఓటేయాలి? మంచి ప్రశ్న సార్. నేను ఇప్పటి వరకు సంక్షేమ పథకాల గురించి చెప్పాను. వాటిల్లో మరొకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే ఈ మర్చిపోయి ప్రజలు కూడా తెలియక ఈ యొక్క మూసిలో పడిపోతున్నారు. ఇందాక చెప్పారు సంక్షేమ పథకం అంటూ వస్తే బీజేపీకి అర్హత ఉంది, కూటమికి అర్హత ఉంది, ఎన్డీఏ కూటమికి మాత్రమే అర్హత ఉంది. సంక్షేమం ఏంటయ్యా?
సాధారణ స్థితిలో ఒక వ్యక్తికి ఇల్లు లేకపోతే మోదీ గ్యారెంటీ, ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. అర్హత ఉన్నవాడు ఎవరికి ఇల్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాది గ్యారెంటీ. మీవిచ్చేదాన్ని నువ్వు బొమ్మేసుకున్న ఆ పథకం మాది, మా సంక్షేమ పథకం. రేషన్ బియ్యం అర్హత ఉండి మీకు రాకపోతే ఆ బియ్యం కార్డులు మొత్తం కూడా ఇచ్చింది ఎవరండి? ఇచ్చేది రేషన్ బియ్యం 100% ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. బొమ్మ జగన్ అన్న వైఎస్ఆర్ బొమ్మ వేస్తారా? మోడీ గారి బొమ్మ కానీ కేంద్ర ప్రభుత్వ సింబల్ ఉందంటే నీకు సంబంధం ఉందా? ఉచిత బియ్యం మేము సప్లై చేస్తా ఉన్నాం, అది మాది పథకం, సంక్షేమ పథకం కాదు అది. తర్వాత ఇంకో సంక్షేమ పథకం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని పెట్టాడు కదా, మరొకసారి ఆరోగ్యశ్రీ కింద పొందుతున్న సేవలు ఉన్నాయి కదా లబ్ధిదారులు. అసలు దాంట్లో ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో ఆ పథకం మేము ఇస్తా ఉన్నాం, మా పేరు హిందీలో రాస్తాడు కింద. ఈయన తెలుగులో రైతు ఆరోగ్యశ్రీ కాదు, రైతు ఇంత కొద్ది అక్షరాలు రాస్తాడు. ఆ పథకం ఎవరిదండి? ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన పథకం. ఆ పథకాన్ని వీళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ డబ్బా కొట్టారు. సంక్షేమ పథకం అది కూడా ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా. అవ్వాతాతలు అని చెబుతున్నాడు, అవ్వాతాతలకు ఆరోగ్యం ఇస్తే గుండె చిల్లు పోడో బొక్క పోడో కిడ్నీ పోడో అయితే డబ్బులు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ పథకం ఎవరు? మాదేగా. దాని మోడీ గారు బొమ్మ ఎందుకు వేయట్లేదు? ఆ పథకం మాదే కదా. ఇందాక చెప్పారు కదా, రైతు భరోసా డబ్బులు ఇస్తుంది మేము. సంక్షేమ పథకం చెబుతున్నాం మీకు. రైతులు కులం మొత్తం చూడాల, రైతులకి మేము ఇళ్ళుకి కులం మొత్తం చూడాల. మరి రైతు భరోసా డబ్బులు 7,500 రూపాయలు బటన్ నొక్కుతున్నాడు కదా. ఎంత షాక్ అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ ఆన్లైన్లో డబ్బులు వేయగానే మరో గంటకి బటన్ నొక్కుతారు ఇక్కడ. అంత కక్కుర్తి, అంత అభద్రతా భావం ఏంటి? పేపర్లో ప్రకటన ఏంటి? మీరు రైతు భరోసా కింద 13,500 ఇస్తానని చెబుతున్నాం. అసలు నువ్వు ఇస్తుంది ఎంత? దాంట్లో 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ మాది చెప్పు సపరేట్గా. నువ్వు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తుంటే మిగతా 7,500 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పొచ్చు కదా. మీరు చెప్పలేదు, భయం. డబ్బా కొట్టుకోవాలి కాబట్టి భయం మీకు. గ్రామాల్లో సచివాలయాలను గొప్పగా చెబుతున్నాడు కదా. సచివాలయాలు గొప్పగా ఎందుకు చెప్పుకోవడం? మా డబ్బులతో కట్టి నీ బొమ్మ వేసుకోవచ్చు అక్కడ. నీ రంగులు వేయచ్చు. ఎందుకు వేయలేదంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు కాబట్టి. ఈ సంక్షేమ పథకం ఎవరిదండి? మాది హక్కు. ఇంకెందుకు సార్ గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్కి LED బల్బులు ఇచ్చాం. ఆ బల్బులు కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎవరిదా పథకం? మాది. మరి మీరు ఇన్ని చెప్తున్నారే కదా, ఇన్ని ఓకే, ఇన్ని ఓకే యాక్సెప్టెడ్. బట్ కాకపోతే ఇన్ని చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? స్టీల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ ఉంది కదా, దాని గురించి ఇక్కడ ఆంధ్రాలో బాగా వ్యతిరేకత ఉంది. మరి ఈ వ్యతిరేకత టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇక్కడ 2 పాయింట్లు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వం 2019లో వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు 25 సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాను తప్పుడు హామీ చెప్పారు. మేము ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం 14 ఆర్థిక సంఘం సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వనవసరం లేదు. ఆల్రెడీ దానికి ఇవ్వాల్సిన ప్యాకేజీ రెవెన్యూ లోటుని ఇచ్చాం మేము. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సమయం ముగిసిన అధ్యాయం ఎక్కడ ఆ రోజు చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకొని అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి రెవెన్యూ లోటుకి 11,000 కోట్ల రూపాయలు మనం రీసెంట్ గా రిలీజ్ చేసాం. కొద్ది రోజుల క్రితం కూడా మేము ఏదైతే ఆ రెవెన్యూ లోటు సంబంధించినటువంటి దానికి ఇబ్బంది అవుతుందో దాన్ని భర్తీ చేసేదానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చినటువంటి గతంలో ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హామీ ఇస్తే హామీ మొత్తాన్ని 90% ఇచ్చేసాం. ఏదో 5-10% కాదు. ప్రత్యేక హోదా గురించి వీళ్ళు జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. ఇది వాస్తవం. ఇవాళ చెప్పట్లో మేము ఈ సంవత్సరం కాదు, గడిచిన 6 సంవత్సరాలు చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన దానికి 90% భర్తీని పునరుద్ధరణ కింద ఖచ్చితంగా నెరవేర్చాం. ఎట్టి పరిస్థితులు ఏ విధమైన పెండింగ్స్ లేవు. ఇక్కడ ఇవ్వాల్సిన ప్రాజెక్టులు కానీ, ఇవ్వాల్సిన డబ్బులు, ఇవ్వాల్సిన నిధులు, ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితులు లేదు. ఈ ప్రచారం చేసిన జనం నమ్మే స్థితులు వాళ్ళ దగ్గర ఏమీ లేదు సార్. వైసీపీ చెప్పడానికి ఏ కారణాలు లేకుండా తీసుకొస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ స్థానికులకి ఎవరిగా ప్రాబ్లం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన మ్యాటర్స్ కానీ ఇక్కడ ప్రజలతో కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు వచ్చే నష్టం లేదు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ చూపించి ఎన్డీఏ ప్రభుత్వం పథకాలు ఇవ్వాలి, ప్రత్యేక హోదా చూపించి ఎన్డీఏ పథకాలు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పథకాలన్నింటినీ ఎన్డీఏ ఇస్తుంది, దీనికి ఎట్లా ఎదుర్కోవాలి, ఎన్డీఏ కూటమిని ఎట్లా బీజేపీని ఎదుర్కోవాలి, ఎట్లా తెలుగుదేశం ఎదుర్కోవాలి తప్పుడు ఆలోచనతో దీన్ని మళ్ళీ చూపిస్తున్నారు. ఇదంతా తెలుసుకోవాల్సిన ఎవరు? ప్రజలు. ఇన్ని వికసిత భారత్లో భాగంగా ఇన్ని పథకాలు మేము అందిస్తూ ఉంటే వీటి గురించి సమస్య లేదని క్రియేట్ చేసుకోవడం, దానివల్ల ఎవడో మారదు సార్. పోలవరం ఉందండి, ఎన్ని డబ్బులు ఇచ్చాం పోలవరంకి, పెంచిన అంచనాలకు కూడా బడ్జెట్ రిలీజ్ చేసాము. నువ్వు సరిగ్గా కట్టుకోవడం చేత కాబట్టి వీళ్ళు మాదియా ప్రాజెక్ట్ పోలవరంకి సంబంధమే లేదు అసలు. పోలవరానికి సంబంధించినటువంటి ప్రతి పైసా ప్రతి డెవలప్మెంట్ 100% జాతీయ ప్రాజెక్ట్ అది. దానికి బాధ్యత మాది. మీకే సంబంధం?
మేము కట్టుకుంటామని బ్రతిమలాడి బామాలి కాళ్ళు వేళ్ళ పడి మీరు తెచ్చుకొని కాంట్రాక్ట్ మీరు పెట్టుకున్నారు. మీకు ఇల్లు మీరు కడుతున్నారు సార్, కృష్ణ గారు తెలియాలా? ఇల్లు మీరు కడుతున్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇల్లు కడుతున్నారు. ఒక మేస్త్రిని పంపించారు, మేస్త్రిని కట్టమని. ఇల్లు మీదైతే మేస్త్రిది అయిద్దా? ఇల్లు ఓనర్ అయింది. దట్ ఈస్ పోలవరం హక్కు యాజమాన్యం మేము, మీ సంబంధం లేదు. మంగళగిరి ఎయిమ్స్ ఎవరండి 1650 కోట్ల రూపాయలతో పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం మంచినీళ్ళు లేని బ్రతుకేట. ఇది వాస్తవం కాదని చెప్పమనండి. దాంట్లో సేవలు ఈరోజు అంతర్జాతీయ సేవలు దాంట్లో అందిస్తాం. ఇవి చేసే మీకు ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీస్ ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎగ్జాక్ట్, మంచి ప్రశ్న. ఎస్సీలు అంటే ఎవరు? హిందూ మాల, హిందూ మాదిగ, హిందూ రెల్లి, వీళ్ళ మన ప్రాంతంలో. మైనారిటీస్ అంటే ఎవరు? ముస్లిమ్స్, జైన్లు, సిక్కు, పార్సీ. మరి మైనారిటీస్ లో ముస్లిమ్స్ ఎందుకు వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్నారు? మరి సిక్కులు కూడా మైనారిటీస్ వ్యతిరేకం అవ్వాలి మాకు, మరి జైన్లు కూడా వ్యతిరేకం అవ్వాలిగా, మరి మైనారిటీస్ లో పార్సీ వ్యతిరేకం అవ్వాలిగా, మరి బుద్ధులు వ్యతిరేకం అవ్వాలి. సిక్కు, బుద్ధ, జైన్, పార్సీలు వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకమయ్యారంటే వీళ్ళని కొంతమంది మత పెద్దలు, కొంతమంది రాజకీయ లోకల్ ప్రాంతీయ పార్టీలు రెచ్చగొట్టి ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకం రెచ్చగొట్టి వీళ్ళతో పబ్బం గడుపుకుంటారు. అసలు ముస్లిమ్స్కి ఒక మొద్దు గుర్తండి. ముస్లిం సమాజానికి మీరు చెప్పదలుచుకున్నాం చాలా మంచి అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ ఓట్ల ఎలక్షన్ కాబట్టి దీన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. త్రిపుల్ తలాక్ యొక్క చట్టం రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు రద్దు చేయాలి? మాకేంటి లబ్ధి? త్రిపుల్ తలాక్ చేయటం వల్ల ముస్లిమ్స్ వ్యతిరేకం అయితే ఆ మహిళల్ని, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం మాకేంటి? మాకు వ్యక్తి శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు ముఖ్యం. ఆ వ్యక్తులు ఈ తలాక్ 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 అని చెప్పడం వల్ల ఆ కుటుంబాలు విడిపోయి ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడి వాళ్ళు ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, వికాసపరంగా, మౌలిక వస్తువుల పరంగా, నివాస పరంగా దెబ్బతినిపోతున్న కుటుంబం అని ట్రిపుల్ తలాక్ రద్దు చేసినా కూడా మేము గెలిచాం. ఒక ముఖ్యమైన విషయం, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేసి ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ 2019. మరి ఎందుకు గెలిచాం మేము? మరి వ్యతిరేకమైన సమాజం మాకు ఎందుకు ఓట్లు వేశారు? తర్వాత మాకున్న సంక్షేమ పథకాలు, మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో మెజారిటీ పార్ట్ వాడుకుంటున్న ముస్లింసే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో బీజేపీ ముస్లిం మైనారిటీలకి ఇవి చేస్తుందండి, ఇవి సంక్షేమాలు చేస్తుంది, వాళ్ళకి తెలియట్లేదు అని అంటున్నారు మీరు. అది ఓకే. నేనేమంటున్నానంటే ఇప్పుడు టీడీపీకి ముస్లిం మైనారిటీలు ఫేవర్గా ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ కలిసిన తర్వాత మేము టీడీపీకి ఓటేసే పరిస్థితిలో లేము. ఎందుకు అనంటే బీజేపీని కలుపుకున్నారు కాబట్టి మేము ఓటేయము అనేది గట్టి ప్రచారం నడుస్తుంది. ఎందుకు అసలు ఇంత తీవ్రత ముస్లిమ్స్కి ఎందుకు బీజేపీ అంటే? ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను, ముస్లిమ్స్ని రెచ్చగొట్టి కొంతమంది పెద్దలు బ్రతకాలి కాబట్టి ముస్లిమ్స్ని రెచ్చగొడితే పాపం ఆ వర్గాలు ఒక సపోర్ట్ కోసం, అవసరం లేని సపోర్ట్ కోసం వెంపర్లాడి ఆ మత పెద్దల ఉచ్చులో పడి ఆ నాయకులు బతకాలి కాబట్టి ముస్లిం సమాజాన్ని అడ్డం పెట్టుకుని బతికే నాయకులు వాళ్ళ యొక్క వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయటం వల్ల ఈ పరిస్థితి. నిజంగా కనుక ఎన్డీఏకి ఈ రోజున ముస్లిమ్స్ కనుక వ్యతిరేకమైతే ఈ రోజున సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం, ఒక ముస్లిం కంట్రీ ఒక భారతరత్న లాంటి అవార్డుని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ముస్లిం కంట్రీస్, ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళకి భూకంపం వచ్చి దెబ్బతినిపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు సహాయం చేస్తాం. బంగ్లాదేశ్ కరువు తాండ వేస్తామంటే వాళ్ళకి అనేక సహాయం చేస్తాం. పొరుగు దేశాలు, అనేక ముస్లిం దేశాలు మన భారత్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఇక్కడున్న స్థానికంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దగ్గర ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి మీకు బీజేపీ హిందుత్వ పార్టీ లేకపోతే మీరు ముస్లింస్కి వ్యతిరేకం అని చెప్పేసి ఒక నూరిపోయడం వల్ల సమస్య. మేము 2 పాయింట్లు అవి ఇక్కడ మేము ముస్లిం సమాజం చెప్పదలుచుకుంటాం. చాలా కీలకమైన విషయం, అబ్దుల్ కలాం ముస్లిమే కదా, అబ్దుల్ కలాం ప్యూర్ ముస్లిం. అబ్దుల్ కలాంను ఒక భారతీయుడు, ముస్లిం అనేది అతను పుట్టకతో పుట్టాడు. మరి అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసి ఒక మిజైల్ సృష్టికర్తను చేసి అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆయన నడిచిపోతుంటే ఆయన పాద ధూళి కూడా మాకు పరమ పవిత్రం, నుదిలికి రాసుకుంటాం ఆయన పాద ధూళిని. మరి అదే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పోతుంటే చెప్పుతో కొట్టాలనిపించింది మాకు. ఎందుకు? ఇద్దరు ముస్లింసే కదా. మాకు ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని కాదు. ఇక్కడ ఈ అర్హత ఉన్న వ్యక్తి ఏ మతంలో ఉన్నా కూడా మాకు ఆ వ్యక్తి నిర్మాణం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మాకు ముఖ్యం.
ముస్లిం మహిళైనా, ముస్లిం మగవాడైనా, ముస్లిం పిల్లలైనా, హిందూ పిల్లలైనా, హిందూ మగవాడైనా, క్రిస్టియన్ అయినా వీళ్ళందరినీ సమాన స్థాయిలో చూసే హక్కు భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది. మరి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ వ్యతిరేకం అయితే యాదవులు ముస్లింస్ అక్కడ ఎక్కువ. మరి ఉత్తరప్రదేశ్ లో ఒక సన్యాసి, హిందుత్వ సన్యాసి, మరి యోగి ఆదిత్యనాథ్ 2 సార్లు ప్రభుత్వం ఎట్లా వచ్చింది? భారతదేశంలో జనాభాలో 1/4 జనాభా ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, 25 కోట్ల జనాభా. మరి ఎక్కువ మంది ముస్లింస్ అక్కడ ఉన్నారు కదా, ఎందుకు ఓట్లు వేశారంటే ముస్లిం సమాజం ఆనందంగా బ్రతుకుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు ఎంతో కొంత వాతావరణం వచ్చింది, స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మాకు అవగాహన వచ్చిందన్నారు. ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం కోసం, బీజేపీకి ఓట్లు వేయకుండా ఉండడం కోసం చెడగొట్టేటటువంటి ఒక వైసీపీ ప్రభుత్వం ఆడే నాటకాలు ఇవన్నీ. కేవలం ఏమి లేదు ఇక్కడ. మరి తెలుగుదేశానికి ఓట్లు మేము వేయమని అంటే ఆ వేయకుండా చేయడానికి కావాల్సినటువంటి పావులు, ఈ కుయుక్తులు నడిపేది వైసీపీ ప్రభుత్వం. ఇవాళ ఎందుకండి మేము రావడం వల్ల తెలుగుదేశానికి కొండంత అండ, వెన్నెముక్కలాగా ఉన్నటువంటి అండ, 10% ఓట్ బ్యాంక్ వల్ల ఒక్కసారిగా జనసేన టీడీపీకి మళ్ళబోతా ఉంది. మాకు ఒక 6 ఎంపీలు, 10 అసెంబ్లీలు పోతే మిగతా అన్ని కూడా వాస్తవం. అది దీన్ని వక్రీకరిస్తారు. ముస్లిం సమాజంకి అర్థమైంది ఇది, ఊరిని చెప్పుకోవడానికి టీవీలో. దీంట్లో ఏ విధమైన మేము చెప్పిందంటే అక్షరం తప్పుండి చెప్పండి. ఒక ముస్లిం వ్యక్తిని ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటే సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల. ముస్లిం సంబంధించినటువంటి వాటిల్లో మాత్రం చాలా కీలకమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ముస్లింస్ యొక్క ప్రయోజనాలు, హిందుత్వ ప్రయోజనాలు, మాకు కావాల్సింది భారతీయ ప్రయోజనాలండి. కులాల మతాల ప్రయోజనాలు అనేది ఎవరి మతాన్ని పూజించుకోండి. హిందువులు పూజించుకుంటారండి. దానికి అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ముస్లిం వాళ్ళ ఆచార వ్యవహారాలు దేనికన్నా పెట్టుకోండి. గతంలో ఒక పెద్ద ఆయన చెప్పేవాడు, నువ్వు నిలువునామం పెట్టుకో, అడ్డనామం పెట్టుకో, వంకరనామం పెట్టుకో, దేశానికి పంగనామం పెట్టొద్దని. మాకు ఈ ముస్లింస్ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేయడం అని చాలా దుర్మార్గం. ఏ ఒక్క ముస్లింస్, భారత్ లో ముస్లింస్ యొక్క ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. భారత్ లో ఉన్న ముస్లింస్ ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఏ ఒక్క ముస్లింస్ లేదు. సౌదీ అరేబియాలో కానివ్వండి, పాకిస్తాన్ ముస్లింసే కదా. మరి రోజు ఎందుకు బాంబు పేలుడు పెట్టి తనులు చచ్చిపోతున్నారు? 100,000 మంది ముస్లిం చనిపోతున్నారే. మరి వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు కనపడవు ఇక్కడ వాళ్ళకి. ఎందుకని గ్లోబలైజేషన్ చూడలేకపోతున్నారు వీళ్ళు? నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా అనేక 70-80 దేశాలు కీర్తిస్తున్నాయి. అనేక ముస్లిం దేశాలు 10-12 దేశాలు. ఈజిప్ట్ ఉంది కదా, మరి అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున నరేంద్ర మోడీకి ఒక అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం ప్రదానం చేశారు. నేపాల్ పౌర పురస్కారం ప్రదానం చేసింది. భూటాన్ అత్యంత పౌర పురస్కారం ప్రదానం చేసింది. మరి శ్రీలంక రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళి దోసుకొని వచ్చి ప్రజలందరూ ఆక్రమించుకుంటే అక్కడ సంక్షోభం ఏర్పడితే, ఆహార సంక్షోభం ఏర్పడితే మనం ఆహారం సప్లై చేశాం. మరి ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నప్పుడు మాకు మన దేశంలో ఉన్న ఎవరైనా భారతీయ ముస్లింస్కి ఏ విధమైనటువంటి భారతీయ ముస్లిం మరొకసారి భారతీయ ముస్లింస్ కానీ హిందువులు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా భారతీయుడు అనేవాడు మాకు ముఖ్యం. దీనికి ఎగ్జాంపుల్ అబ్దుల్ కలామే. తెలియక ప్రచారం చేస్తే వాటిని తూర్పారపట్టండి. ముస్లిం సమాజం వాళ్ళు ఈ యొక్క ఉచ్చులో పడొద్దు అంతే. సిఏ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి గొడవ. ఈమె అంటుంది ఏంది? బంగ్లాదేశ్ చొరబాటుదారులు, పాకిస్తాన్ చొరబాటుదారులు, చైనా చొరబాటుదారులు. ఈ చొరబాటుదారులు అరికట్టడం కోసం పెట్టింది ఎన్ఆర్సీ అండ్ సిఏఏ. ఇది భారతీయ ముస్లింస్ కోసం కాదు. ఇతర దేశాల నుంచి చొరబాటుగా వచ్చి అక్రమంగా వస్తూ ఇక్కడ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, మయన్మార్ లో ఉన్న రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, అలాంటి దుర్మార్గులు, అలాంటి కరుడు కట్టిన వారి కోసం, ఎండగట్టి వాళ్ళని తరిమి కొట్టడం కోసం పెట్టిందే కానీ ఇక్కడున్న ముస్లింస్ ఏ ఒక్క రౌడీలకో, ఏ ఒక్క లోకల్ గా ఉన్న వాళ్ళు ముస్లిం సమాజంలో సమస్య అదే సార్. మత పెద్దలు బతకడం కోసం, కొంతమంది పెద్ద మనుషుల కోసం ముస్లిం సమాజం రెచ్చగొడుతున్నారు తప్ప పడొద్దని మేము చెప్తా ఉన్నాం. ఓకే, సరే అండి. సరే, ఇప్పుడు అయితే మంచి విషయాలు చెప్పారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మీ కూటమి ఇప్పుడు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో వెళ్తున్నారు కాబట్టి రేపు కూటమి గెలిచిన తర్వాత పల్నాడు జిల్లాకి ఏం చేయబోతుంది బీజేపీ? మేము పల్నాడు జిల్లాకి అనేది మీరు అడిగిన ప్రశ్నలో వచ్చిన లింక్ ఉంది. ఇందాక మీకు చెప్పాను, మా యొక్క లక్ష్యం అంత్యోదయ. పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీలు ఉన్నటువంటి 16 లక్షల జనాభా ప్లస్ ఇంకా ఓటర్స్ కాక కానివ్వటువంటి వాళ్ళకి ఇంకా కొంతమంది బాలికలు, పిల్లలు, విద్యార్థులతో చిన్న పిల్లలతో ఫస్ట్ మా లక్ష్యం ఒకటే, కుటుంబ వికాసం. మరొకసారి చెప్తున్నాను, కుటుంబ వికాసం, ఆ వార్డు వికాసం, ఆ గ్రామ వికాసం, మండల వికాసం, జిల్లా వికాసం, అంతిమంగా రాష్ట్ర వికాసం, అంతిమంగా భారత వికాసం. మాకు కావాల్సింది ఇందాక ఈ సబ్జెక్ట్ ఎవరు మిస్ అయ్యారు. చాలా మంది కులాల గుంపులు అట్లా విడదీసి కొట్టుకుంటున్నారు కదా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుకోండి, ఇంకోటి మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి. నా బీసీలు 56 కులాలుగా చేసి విడగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తాం. నా బీసీలు, నా ఎస్సీలు అంటున్నావు కదా నువ్వు.
56 కులాలుగా బీసీ నిలగొట్టినటువంటి పాపం ఎవరిదండి? మీది, జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ తల్లికి కూడి ఉన్న పల్నాడు గురించి అడిగారు. పల్నాడు జిల్లాలో ఉన్న 16 లక్షల మంది యొక్క వ్యక్తుల యొక్క సంక్షేమమే మా లక్ష్యం. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి యొక్క అరాచక అక్రమాలను ఎండగట్టడం మా లక్ష్యం. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి యొక్క కొట్లాట్లో ఏదైతే ఫ్యాక్షనిస్టులు ఎవరైతే కడ్డు కట్టినటువంటి వాదులు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని అంతమందించడం మా లక్ష్యం. పల్నాడు జిల్లాలో వర్గ తగాదాలు, గ్రూపు తగాదాలు, కుల తగాదాలు పెట్టే వాళ్ళని లోపల పంపించడం మా లక్ష్యం. అంతిమంగా చెబుతున్నాం మీకు, పల్నాడు బస్ స్టాండ్లో 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయల కోసం తల్లిని చంపాడు కొడుకు. 10,000 రూపాయల కోసం తల్లిని చంపాడు పల్నాడు బస్ స్టాండ్లో, నర్సరావుపేటలో, జిల్లా కేంద్రంగా ఉన్న దగ్గర. మరొకసారి చెబుతున్నాం ప్రజలకు మేము, తల్లికి కూడి పెట్టనోడికి కులాల గుంపులాట్లు కావాలా? తల్లికి కూడి పెట్టనోడికి కులాన్ని బాగు చేస్తాడని కులనాయకుడు ఎవరన్నా వచ్చి? 2, ఇవాళ ఇంట్లో ఇద్దరు ఒకే కడుపున పేగు తెంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య ఈ రోజున కొట్లాడబట్టి కొట్టుకొని కోర్టులో కేసు తీసుకుంటున్నారు. గజం స్థలం కోసం అన్న తమ్ముడు చంపుతున్నాడు. సెంటు పొలం కోసం తండ్రిని కొడుకు చంపే రోజుల్లో ఉన్నాం. ఇద్దరు తోడికోడల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. ఈ స్థితిలో కులాల కుంపులాట్లు, కులాల రాజకీయాలు చెప్పి అన్నదమ్ములకి సఖ్యత లేకపోతే గోడ పంగళం జరిగిందని అన్నను కొడుతున్నాడు తమ్ముడు. ఈ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో నువ్వేం బాగు చేస్తారని కులానికి కుల అభిమానం ఉండాలి. కుల పిచ్చెక్కితే సమాజం పాడైపోయింది. మేము కులాభిమానాన్ని పోషించుకోమంటాం. ఎందుకని? ఆచార వ్యవహారాలు, కుటుంబ ధర్మాలు, సంస్కారాలు, పద్ధతులు, శుభకార్యాలకు మాత్రమే కులాభిమానం ఉండాలి. ఓటిగడానికి కులం, తినటానికి కులం, బండి ఎక్కడానికి కులం, పొలం పోవడానికి కులం, టీ తాగడానికి కులం, బయటకు వెళ్ళడానికి కులం, మాట్లాడడానికి కులం, చదువుకోవడానికి కులం, ఉద్యోగం చేయడానికి కులం, వ్యాపారం చేయడానికి కులం, బట్టలు వేసుకోవడానికి కులం. ఏమి సార్ అది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక కులాల కుంపులను కుట్టుకొని ఎండిపోతున్నాం మనం? దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జనం బయటపడి, జనం ఈ కుంపులాట్ల నుంచి బయటపడి, ఆ పిచ్చిలోంచి బయటపడి మాతో కలిసి రండి, మాతో చేయి కలపండి, మాతో కథం తొక్కండి, ఈ సమాజాన్ని బాగు చేద్దాం. పల్నాడు జిల్లాలో, రాష్ట్రంలోని అగ్రామ గిన్నెలు కూడా గట్టి ప్రయత్నం చేస్తాం. మా ఓట్ల సీట్ల కోసం కాదు, బీజేపీ నిరంతరం పనిచేస్తుంది, సిద్ధాంత వేదికగా పనిచేస్తున్నాం. 365 రోజులు జనాల్లో ఉండేది మేమే. ఎందుకని? మాకు అది యొక్క భరతమాత యొక్క పాదాల సాక్షిగా ప్రమాణం చేసి బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మాకు ఓటేయాలా? పప్పు బెల్లలాగా తండ్రి తాత వంశ వారసత్వ రాజకీయాలు అందిపుచ్చుకొని, మీ నాన్న పేరు చెప్పుకొని, అక్రమ సంతకాలు పెట్టించుకొని, కాంగ్రెస్ పుట్టిన పిల్లే వైసీపీ. ఈ రోజున కాంగ్రెస్ పుట్టిన పిల్లే వైసీపీ. క్వశ్చన్ లేదు ఇక్కడ. కాంగ్రెస్ పుట్టిన పిల్ల కోటేద్దామా? కులాల మొత్తాలు ఎడగొట్టి మైనారిటీ ఓట్ల కోసం గడ్డి తినేటువంటి కాంగ్రెస్ పుట్టిన పిల్లలే మీరు ఈ పార్టీ ఓట్లు వేద్దామా? ఆలోచన చేసి పల్నాడు జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏ అభ్యర్థి గెలిచినా కూడా దానికి పూర్తిగా మేము బాధ్యత తీసుకొని కుటుంబ వికాసమే లక్ష్యంగా పనిచేస్తాం తెలియజేస్తాం. మీకు నచ్చిన నాయకుడు ఎవరండి? అల్టిమేట్ నరేంద్ర మోడీ మా నాయకుడు. దాంట్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో నచ్చిన నాయకుడు మా బీజేపీకి, దానికి అసలు బీజేపీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన నాయకుడు? దాన్ని అట్లా మేము ఆ ప్రశ్న మేము సమాధానం అనేది మేము ఇప్పుడు బీజేపీలో మాకు ఎలా ఉంటుందంటే, ఈ పార్టీలు అన్నింటిని చూసాం. నచ్చిన నాయకుడు ఏముంది? మేమే ఒక పెద్ద నాయకులు. మేము పెద్ద నాయకులు ఉండి మేము మా యొక్క సపోర్ట్ మిగతా పార్టీలు కావాలి. అప్పుడు ప్రస్తుతం ఆ స్థితిలో మేము నచ్చిన నాయకుడు చూడడానికి, నేను పార్టీలో బీజేపీలో లేకుండా నేను న్యూట్రల్ గా ఉండి దానికి సమాధానం చెప్పండి కాబట్టి అది నా తెలిసి మేము ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా బీజేపీ కంటే కూడా అడ్వాన్స్ గా ఆలోచించి ఆయన విశ్వగురు ప్రయత్నం చేస్తున్నాడు. మాకు మనసా వాచ కర్మణ నచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అంతే. దానికి వేరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు మీకు నచ్చట్లేదని చెప్పట్లా. నచ్చిన నాయకుడు అంటే మా ఇష్టమైన వ్యక్తి, మా యొక్క ఆలోచనలు పుణికి పుచ్చుకొని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కాపాడిన వ్యక్తి అయినా మిగతా వాళ్ళు అభిమానంగా ఉంటాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చారు, తెలుగుదేశంతో అభిమానంగా ఉంటాం. ఇందాక అడిగిన నచ్చలేదని చెప్పను. తెలుగుదేశం నాయకులు ఒకప్పుడు టీడీపీ వ్యతిరేకించిన వాళ్ళే కదా మీరు. ఇక్కడ అనేక అభిప్రాయ భేదాలతో విడిపోయారు తప్ప 96 నుంచి మిత్రపక్షంగా ఉన్నారు. 96 నుంచి తెలుగుదేశంలో మిత్రపక్షం ఉంది. 2-3 సార్లు బయటకు వెళ్ళడం, 2-3 సార్లు రావడం తప్ప మీకు గింటే తెలుగుదేశంతో పొత్తుంది మొదటి నుంచి. మధ్యలో అనేక గ్యాప్స్ వచ్చినాయి. వాళ్ళలో క్యాడర్ కొంత ఇబ్బంది పడు, లేకపోతే వాళ్ళు ఏదో అభిప్రాయ భేదాలు నచ్చక కానీ గ్యాప్స్ వేరే పడ్డారు. సరే అండి, మరిన్ని విషయాలు ఇంకో ఇంటర్వ్యూలో చర్చిద్దాం. ధన్యవాదాలు. జై హింద్ ఛానల్ వారికి, వాళ్ళ యజమానికి అందరికి కూడా.